చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వచ్చుకొని కట్టె బొక్క ఉంటుంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు అడుగుతావు, నువ్వు ఇక కావద్ద చిట్టు చూడు చూస్తే గదగద వణుకుతావు నువ్వు అన్నది. ఏం రాసింది, నాది నేను తీసుకున్నా నీది నువ్వు తీసుకోపో అని రాసిచ్చున్నాడు. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకడో ముగ్గురు అయినరు, ఒక వర్క్కు 4 పిప్పి పిండాడుతుంది సార్, ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే దోపిడీకి మారు పేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోసుకుడానికి మారు పేరు ఈరోజు. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకానో అట్లా బతుకుతే ఈరోజు కాంగ్రెస్ పరిపాలనను పీల్చి పిండాడుతుంది. కాబట్టి అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నాడు, మన కోరుకుంటుంది సార్ ఎప్పుడు 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు మన రాజరికం రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నది. కాబట్టి అందరికీ మీ అందరికీ పేరు పేరున జై తెలంగాణ. గౌరవనీయులు కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా సప్పనతోటి జిల్లాకు స్వాగతం సుస్వాగతం చేస్తున్నాను. వేగలించిన గౌరవనీయులు శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు కౌశిక్ హరి గారికి, మెట్పల్లి కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివాళ్ళు ఈశ్వరన్న గారికి, మాజీ ఎంపీ గారు వినోదరావు గారికి, ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, సుంక రవిశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి, నగరాధ్యక్షులు హరిశంకర్ గారికి, అన్యదా భావించకూడదు వేదిక పెద్దలందరికీ, అన్యదా భావించకూడదు వేదిక మా పెద్దలందరికీ మన జిల్లా పక్షాన మరొక్కసారి సప్పనతో స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వేదిక మీద పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం వచ్చేది రామన్న మాట్లాడేది వినాలని, అవునా? కాబట్టి మేము ఎక్కువ సమయం మాట్లాడము, అందరం ఒప్పుకున్నాం. కాబట్టి ఒక 2-3 ఎమ్మెల్యేలను మాట్లాడని చెప్పి కోరుతున్నాం. కాబట్టి గౌరవనీయులు మా పాడి కౌశిక్ రెడ్డి గారిని రెండోసారి మాట్లాడుతున్నాం. గౌరవనీయులు నేను మాట్లాడేది వినపడదు. మాట్లాడేది గౌరవనీయులు పెద్దలు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్కి గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పాలి. సూచనలు కరీంనగర్ గడ్డ మీద రామన్న కాలు పెడితే ఎట్లా స్వాగతం పడతారు? వినబడతలేదు, 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 వినబడతలేదు. 25వ సంవత్సరానికి ఏప్రిల్ 27 తారీఖున మన కరీంనగర్ జిల్లా నుంచి కదులుతామా? పక్కానా? మరియు సరే సరే ఒక 2 నిమిషాలుగా సభలో ఒక 5 నిమిషాలు మాట్లాడతా. గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మరియు జిల్లా మాజీ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు మరియు మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ఎంపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి శిరసించి మరీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఇవాళ మనకి రామన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 25 సంవత్సరాలకి ఏప్రిల్ 27 తారీఖున మీటింగ్ ఉండబోతుంది. కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏప్రిల్ 27 తారీఖున సభ మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సభ సక్సెస్ చేసుకున్న తర్వాత
ఒక నెల రోజుల తర్వాత మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటే ఖచ్చితంగా మళ్ళా మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జడ్పీ చైర్మన్ మనమే గెలవాలి, ప్రతి మండలంలో మనమే ఎంపీ కావాలి, ప్రతి ఊర్లో మనమే ఎంపీటీసీ ఉండాలి, ప్రతి ఊర్లో మనమే సర్పంచ్ ఉండాలి, ప్రతి వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి. కాబట్టి మీ అందరూ కూడా మా కోసం, మీ అందరూ అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరూ మా కోసం కష్టపడి మమ్మల్ని శాసనసభ్యులు చేసిండ్రు. ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ అన్న కానివ్వండి, కొప్పుల ఈశ్వర్ అన్న కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, మాజీ ఎంపీ కానివ్వండి, కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి కోసము రెట్టింపు కష్టపడతామని ఇది మా మాటిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇవాళ దీంతో పాటు అందరం కూడా సక్సెస్ చేసుకుంటాము అని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కరీంనగర్కి రామన్న వస్తుండని చెప్పగానే ఈ వేలాది మంది కార్యకర్తలు కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. అందరూ ఒకసారి పిడికిల్లో పలికి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. తొందరగా కంప్లీట్ చేసినందుకు. రామన్న మాట్లాడే ముందు ఈశ్వరన్ ఒక్క 2 నిమిషం మాట్లాడతాడు.